సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ హాయ్ నమస్తే, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి పబ్లిష్ కావడం జరిగిందండి. ఇక్కడ మెయిన్గా మనం చూసినట్లయితే టీచర్ పోస్టులు వచ్చేసరికి 338 అంటూ ఏటీపీ అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే పబ్లిష్ అయి ఉంది. డిఎస్సి ఖాళీలు లెక్క తేల్చిన అధికారులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 169, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 169, జెడ్పీకి సంబంధించిన ఎస్జిటి పోస్టులు 15 అని చెప్పేసి కూడా పబ్లిష్ చేశారు. మిగిలినవన్నీ కూడా మున్సిపాలిటీకే. ఉద్యోగోన్నతులు బదిలీల తర్వాత డిఎస్సి ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడాలి, ఉద్యోగోన్నతులు అంటే ప్రమోషన్లు, అదేవిధంగా బదిలీల తర్వాతే డిఎస్సి ఏంటంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. విద్యాశాఖ మంత్రి గారు ఇప్పటి వరకు ఇస్తున్న సమాచారం ఏందా అంటే, ఉగాదికి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జాబ్స్ క్యాలెండర్లో భాగంగా డిఎస్సి టీచర్ పోస్టులు కూడా ఒక భాగంగా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. టీచర్ పోస్టులు వచ్చేసరికి 338 అనంతపురం జిల్లాకు సంబంధించి. డిఎస్సి ఖాళీల లెక్క తేల్చిన అధికారులు స్కూల్ అసిస్టెంట్ 169, ఎస్జిటి 169, జెడ్పీ ఎస్జిటికి సంబంధించి 15 పోస్టులు, మిగిలినవన్నీ కూడా మున్సిపాలిటీకే. ఉద్యోగోన్నతులు పదోన్నతుల తర్వాత డిఎస్సి ఏంటంటూ కూడా మెయిన్గా హైలైట్ అయితే చేస్తూ ఉన్నారు. అనంతపురంకి సంబంధించి మనం చూసినట్లయితే ఈ ఖాళీలపై విద్యాశాఖ లెక్క తేల్చింది. నెలన్నర పాటు కసరత్తు చేపట్టి ఏడాది జూన్ వరకు ఉద్యోగ విరమణతో ఏర్పడే ఖాళీల లెక్కను తేల్చినట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. డిఎస్సి పోస్టులపై క్లారిటీ తీసుకొచ్చారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర శాఖలకు లెక్క పంపించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే మనకి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం మీదుగా 338 టీచర్ పోస్టులు అయితే డిఎస్సికి సంబంధించి చూపించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ ఆర్టికల్లో హైలైట్ అవుతున్న ఇంకొక ప్రధానమైన అంశం ఏంటనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, మున్సిపాలిటీలకే అధికం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మున్సిపాలిటీలకే అధికం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 169 ఎస్జిటి పోస్టులను అయితే పంపించారు. ఈ ఎస్జిటిలో తెలుగు ఎస్జిటికి సంబంధించి 143, ఉర్దూ ఎస్జిటికి సంబంధించి 15 పోస్టులు, కన్నడ ఎస్జిటికి సంబంధించి 11 పోస్టులు అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ డేటాలో మెన్షన్ చేస్తున్నారు. వీటిలో జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో 15 పోస్టులు మాత్రమే ఖాళీగా చూపించారు. మిగిలినవన్నీ కూడా 154 పోస్టులు కూడా మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా అనంతపురం జిల్లాకు సంబంధించి కార్పొరేషన్లో ఒక ఎస్జిటి పోస్ట్ మాత్రమే ఉందంటూ, ఎక్కువగా మున్సిపల్ విభాగంలోనే ఖాళీలు అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ డేటాలో మెన్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఇక్కడ పరిశీలన చేయొచ్చు. ఇక మనకి ప్రధానంగా డిఎస్సి ఎప్పుడు అనే అంశానికి సంబంధించి ఇక్కడ కొంచెం డేటా అయితే పబ్లిష్ అయింది. దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఉద్యోగోన్నతులు డిఎస్సి లెక్కలపై కుస్తీ పడుతున్న డిఓ ఐటీ సెల్ సిబ్బంది ఫైల్ ఫోటో అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు బదిలీల తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్ నుంచి జిల్లాకు ఆదేశాలు అయితే వచ్చాయంటూ కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలలో కలిపి మొత్తంగా 1124 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక లెక్క అయితే ఉంది. ఈ పోస్టులకు సంబంధించి మనం చూసినట్లయితే విద్యాశాఖ అధికారులు లెక్క తేల్చినట్లు సమాచారం. ఇందులో 70% పోస్టులు అయితే ప్రమోషన్ల ద్వారా జరుగుతుంది. మిగిలిన 30% పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్జిటికి సంబంధించి 169 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 169 పోస్టులు అయితే మనకి ఇక్కడ లెక్కలు అయితే చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉద్యోగోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టారు. ఇక్కడ కామన్ సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టుల వారీగా జాబితాను అయితే తయారు చేశారు. మార్చి 1వ తేదీన కామన్ జాబితాను విద్యాశాఖ విడుదల చేయనుంది. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మార్చి 31వ తేదీ చివరన సీనియారిటీ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఓకే, ఆల్రెడీ ఎవరైతే టీచర్ల కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించిన సీనియారిటీ జాబితా అనేది తాత్కాలిక జాబితా మార్చి 1వ తారీఖున రావడం జరుగుతుంది. అనంతరం అభ్యంతరాలను అయితే స్వీకరిస్తారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత దానిలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించుకున్న తర్వాత ఫైనల్ జాబితా అనేది మార్చి 31న విడుదల చేస్తారంటూ కూడా ఇక్కడ మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు, కమిషనర్ విజయరామరాజు ప్రకటించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. దీనితో అధికారిక యంత్రాంగం ఉద్యోగోన్నతులు బదిలీలు డిఎస్సి నిర్వహణకు సన్నద్ధమవుతుందంటూ కూడా ప్రాసెస్ అయితే జరుగుతుంది. కాబట్టి
అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇది మనకి అనంతపురం జిల్లాకి సంబంధించిన తాజా అప్డేట్. ఉన్నారు సార్ మా జిల్లాలో పోస్టులు ఉంటాయట, మా జిల్లాలో పోస్టులు ఉంటాయని చెప్పేసి మొత్తంగా 13 జిల్లాల్లో కూడా పదోన్నతులు, అదేవిధంగా పదవీ విరమణ వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని పోస్టుల భర్తీ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా మినిమం పోస్టులు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో కూడా 100కి తగ్గకుండా ఎస్జిటి పోస్టులు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా 150కి పైగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 150కి పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మిమ్మల్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారు. దయచేసి స్థానిక ఎన్నికల కంటే ముందుగానే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయండి. అనంతరం మాత్రమే మీరు స్థానిక ఎన్నికలకు సంబంధించి వెళ్తే బాగుంటుంది. లేదంటే అభ్యర్థులు కాస్త అసంతృప్తి కనబరిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఉగాదికి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి నెలలో విడుదల చేసే విధంగా పక్కా ప్రణాళిక రూపొందించినట్లయితే మీరు ఎగ్జామ్స్ అనేవి స్థానిక ఎన్నికల అనంతరం కండక్ట్ చేసుకున్నా కానీ పెద్దగా ఇబ్బంది అయితే లేదు. కనుక డిఎస్సి అభ్యర్థుల కోరిక ఏందా అంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల కంటే ముందుగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. ఇంకా చాలామందికి ఉన్న డౌట్ ఒక్కటే, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు? ఓకే, ఉగాదికి జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. దానిలో డిఎస్సి టీచర్ పోస్టులకు భాగంగా ఉంటాయంటున్నారు. కాబట్టి అప్పుడు మనకి ఆ ఉగాది నాటికి ఒక టీచర్ పోస్టులకు సంబంధించిన ఒక లెక్క అనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అనంతరం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏందనేది మనకి ఉగాదికి వచ్చే జాబ్స్ క్యాలెండర్లో ఏదైనా డేటా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. అభ్యర్థుల కోరిక ఏందయ్యా అంటే స్థానిక ఎన్నికల కంటే ముందుగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఒక 3 నెలల తర్వాత స్థానిక ఎన్నికలు కంప్లీట్ అవుతాయి. అప్పుడు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసినా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఉండదని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు దానికి అనుగుణంగా మీరు ప్రణాళిక సిద్ధం చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇచ్చిన హామీ ప్రతి ఏటా డిఎస్సి ఈ 2026లో ఎన్ని పోస్టులు అయితే పదవి విరమణ, ఉద్యోగ విరమణ పొందుతున్నారో వాటన్నింటినీ బేరీజు వేసుకుని 6500 మినిమం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. మీరు దానికి అనుగుణంగా కానీ ముందుకు వెళ్ళినట్లయితే డిఎస్సి అభ్యర్థుల సపోర్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.